వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేప్పటికి మనకి ప్రధానంగా మ్యాటర్ ఆఫ్ నోటిఫికేషన్ నెంబర్ అంటూ కూడా మనకి 2022 మే నెల ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి ప్రధానంగా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మెడికల్ ఆఫీసర్స్ ఆయుర్వేద, అదేవిధంగా ఎస్వి ఆయుర్వేదిక్ హాస్పిటల్ టీటీడీ, ఇంకా మనకి రిమైనింగ్ పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ యొక్క మెడికల్ ఆఫీసర్స్ కాకుండా అదేవిధంగా ఆయుర్వేదిక్ హాస్పిటల్ టీటీడీ అనమాట. ఇవే కాకుండా ఇంకో మరికొన్ని పోస్టులు ఉన్నాయన్నమాట. సో ముందుగా వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. తర్వాత 1 by 1 అనేది మనం ఒక్కో పోస్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో క్వాలిఫికేషన్ కానివ్వండి, శాలరీకి సంబంధించి, అదేవిధంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన రిజర్వేషన్స్ అప్లికేబుల్ అవుతాయి అనమాట కన్ఫామ్గా. సో ఇంపార్టెంట్ నోట్లు కూడా చూద్దాం ఇక్కడ. ఇక ముందుగా వివరాల్లోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ కూడా మీరు అందరికంటే ముందుగా పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తుందన్నమాట. సో ఇక మన వివరాల్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేప్పటికి మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ది మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ పోస్టల్ డిలే ఆర్ ఎనీ అదర్ డిలేస్ అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట ఇది. సో అదేవిధంగా TTD management is having a right to cancel the notification or postpone the selection or interviews written test if any without any intimation to the candidates on అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి మీరు అది క్లియర్గా చూసుకున్న పాయింట్. అదేవిధంగా ఇంకోటి వచ్చేప్పటికి ఇక్కడ పర్సన్స్ ప్రాసెసింగ్ హిందూ రిలీజియన్ షాల్ ఓన్లీ అప్లై డీటెయిల్స్ ఆఫ్ ది పోస్ట్ అంటే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక హిందూయిజంకి సంబంధించిన పుణ్యక్షేత్రం కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ఈ పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ మనకు వచ్చేవాటికి మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద ఎస్వి ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనమాట. సో ఎస్వి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేప్పటికి 8 అనమాట. రిజర్వేషన్ కేటగిరీ వచ్చేటికి ఓసీ ఉమెన్ అనమాట, అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎస్సీ ఉమెన్, బీసీఏ, విహెచ్, ఎస్సీ, ఎస్టీ ఉమెన్, బీసీబీ ఉమెన్, ఓసీ ఉమెన్ అనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేవాటికి మస్ట్ పాసెస్ డిగ్రీ ఇన్ ఆయుర్వేద అవార్డెడ్ బై ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ సెంట్రల్ యాక్ట్ ఆర్ స్టేట్ ఆర్ ప్రొవిజనల్ యాక్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనమాట. సో ఏదైనా గుర్తింపు పొందినటువంటి సంవత్సరం ఒక యూనివర్సిటీ నుంచి మనం ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఈ డిగ్రీ పట్ట పొంది ఉండాలన్నమాట కన్ఫామ్గా. అదేవిధంగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పే స్కేల్ వచ్చేప్పటికి 57,000 నుంచి 1,47,000 వరకు కూడా ఉందన్నమాట. ఆర్పిఎస్ 2002 ప్రకారం. ఏజ్ వచ్చేప్పటికి 41 years కంప్లీట్ అవ్వకుండా ఉండాలి. ఇక మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతాయి అనమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చేప్పటికి శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ అనమాట. ఇక్కడ మన ఇది ఇక్కడ నుంచి ఇంకో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేప్పటికి డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ అనమాట. 60,000 వరకు ఉంది శాలరీ. మస్ట్ హ్యావ్ పాసెస్ ది ఎంబీబీఎస్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ అంటూ కూడా మనకి క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 42 years అనేవి మించకుండా ఉండాలన్నమాట. ఇక అదేవిధంగా 80% ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి వెయిటేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, 80% సంబంధించి మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ప్రకారం ఉండాలన్నమాట. అదేవిధంగా స్పెషలైజేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కమిటీ డెసిషన్ ఈజ్ ఫైనల్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేప్పటికీ మొత్తం కూడా జూన్ 5th లోపు 6th లోపు మనం అప్లై చేసుకోవాలి. ఈ 2 నోటిఫికేషన్స్ సంబంధించి అనమాట డేట్ ఉంది. సో మనం ఇది వచ్చేప్పటికి మే 30 లోపు అప్లై చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ వచ్చేప్పటికి. ఇక అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాం ఒకసారి. సో ఇదిగోండి ఇలా ఉంటుంది. మనకి రైట్ సైడ్ అయితే వచ్చేప్పటికి పిక్ అనమాట, అంటే ఇమేజ్ మన ఫోటో అనేది అంటించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి. ఇక మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద ఎస్వి ఆయుర్వేదిక్ హాస్పిటల్ టీటీడీ అంటూ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఈ విధంగా ఫిల్ చేయాలి 1 by 1 డేటా అనేది. అదేవిధంగా క్వాలిఫికేషన్ అకాడమిక్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ యూనివర్సిటీ కానివ్వండి, ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్ సంబంధించి పర్సంటేజ్ మార్క్స్ అనమాట. నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, డెజిగ్నేషన్ కానివ్వండి, పీరియడ్ ఆఫ్ వర్క్ ఎక్కడైనా మన ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. సో పోస్టల్ అడ్రస్ అనమాట ఇది. అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్, పర్మనెంట్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, డిక్లరేషన్ ఫామ్, సిగ్నేచర్ అనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా మనకి
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ అనమాట. సో, మనం గతంలో కూడా చాలా నోటిఫికేషన్స్ సంబంధించి చాలా డీటెయిల్స్‌గా చెప్పడం జరిగింది. ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మనం ఈ ఛానల్ ద్వారా చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.